విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. మెగా డిఎస్సీలో తప్పు జరిగింది అంటున్నారు. దమ్ముంటారండి చర్చిద్దామని చెప్పి 3 రోజులు టైం ఇచ్చారు. ఒక్కరోజు కూడా స్పందించలేదు. అసెంబ్లీ సమావేశాలు కూడా అయిపోయినాయి ప్రస్తుతం. మీరేమంటారు దీని మీద? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సవాల్ స్వీకరించలేదు? జగన్మోహన్ రెడ్డికి దమ్ము లేదు. ముందు దమ్ము ఉంటే ఆయన వస్తాడు. ఎందుకంటే ఈ ప్రశ్న చెప్పింది అసెంబ్లీ నుంచి ప్రజలందరూ చూస్తారు కాబట్టి దమ్మున్న మనిషి ఉంటే కంపల్సరీ వస్తాడు. దమ్ము లేదు కాబట్టి ఆయన రాలేదు. ప్లస్ ఆయన దగ్గర ఏంటంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్ టీచర్సే చేస్తున్నారు. టీచర్స్ ఎవరైతే జాబ్స్ వచ్చినాయో 16,000 మందికి ఏదైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళే కర్నూలు, విజయవాడ, అనంతపూర్ ప్రతి చోట వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ టీచర్సే చేస్తున్నారు. అందుకే ఏంటంటే ఆయన దగ్గర ఆన్సర్స్ లేదు. ఆయన దగ్గర ఇది లేదు. మెయిన్ ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సీ మీద ఈరోజు విస్తృతమైన విమర్శలు చేస్తున్నారు. 16,500 మందికి ఉద్యోగులకి ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. తప్పు జరిగింది, నారా లోకేష్ రాజీనామా చేయాలండి. మరి ఆ విషయం గురించి మీడియా ముందు ప్రెస్ మీట్ పెడుతున్నారు, కానీ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఇప్పుడు తప్పు జరిగింది అంటున్నారు. 16,000 మందికి 16,000 మంది డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో తప్పు జరిగిందా లేదా అనేది వాళ్ళకి పిలిపించుకొని ఒకరోజు ఆయన మాట్లాడొచ్చుగా. ఎందుకు రావట్లేదు ఆయన దగ్గరికి? సరే, ఆ ప్రజలు నష్టపోయిన వాళ్ళు ఎందుకు రావట్లేదు? రావట్లేదంటే మీనింగ్ ఏంటి? దీనిలో సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ అంటే ఏంటంటే దీని లోపల సాక్ష్యాలు లేవు కాబట్టి వాళ్ళు రావట్లేదు. ఈయన దగ్గర సాక్ష్యం లేదు. అందుకే ఈయన ఏంటంటే అసెంబ్లీకి కూడా రావట్లేదు. మరి ప్రధానంగా చూసుకుంటే మీరైతే పర్సనల్గా ఏం ఫీల్ అవుతున్నారు? నిజంగా మెగా డిఎస్సీలో అయితే తప్పు జరిగింది అనుకుంటారా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 నెలలుగా మెగా డిఎస్సీ గురించి రచ్చ. మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా తప్పు ఏమైనా జరిగిందంటారా కూటమి ప్రభుత్వ హయాంలో మెగా డిఎస్సీలో? తప్పు జరిగితే ఫస్ట్ డే ఆ రిజల్ట్ వచ్చిన రోజైనా సరే, ఒక వాళ్ళకి ఏదైతే జాబ్స్ వచ్చిన ఫస్ట్ రోజే వాళ్ళు నిరసన స్టార్ట్ చేసేవాళ్ళు. అక్కడ ఎక్కడ తప్పు జరగలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కష్టపడ్డాడో ఫస్ట్ ర్యాంక్ వచ్చాయి, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నేను ఇంగ్లీష్లో నాకు ఫస్ట్ వచ్చింది, నాకు మ్యాథ్స్లో ఫస్ట్ వచ్చింది, అలాగే కేటగిరీ ఉంది. దాని లోపల స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో మర్చిపోయారు స్పోర్ట్స్ కోటా ఉన్నా కూడా దీనిలో అప్లికేబుల్ అవుతుందేమో అని వాళ్ళకి తెలియదు కొంతమందికి. అలాంటి వాళ్ళు మిస్ అయ్యారేమో. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగితే ఈరోజు వాళ్ళే వచ్చేవారు, కోర్టుకి అప్పీల్ అయ్యేవారు. ఎందుకు అప్పీల్ అవ్వట్లేదు? ఒక్కళ్ళు కూడా కోర్టుకి ఎందుకు అప్పీల్ అవ్వలేదు? దీనిలో న్యాయంగా ఉంది కాబట్టి ఎవరు అప్పీల్ అవ్వలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు, వాళ్ళ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు, ఇన్ని నిరసనలు చేసినప్పుడు ఎందుకు కోర్టును ఆశ్రయించి ఇదిగో పలానా దాంట్లో తప్పు జరిగింది అని చెప్పి ఆధారాలతో ప్రూవ్ చేస్తలేదంటారు? అంటే కోర్టు ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు. కోర్టు ఏమో సాక్ష్యాలు పెట్టమంటుంది, వాళ్ళు ఏమో సాక్ష్యాలు తీసుకురావట్లేదు. సరే, ఎవరైతే స్టూడెంట్ అన్సాటిస్ఫై ఉన్నాడో అట్లీస్ట్ వాళ్ళకన్నా తీసుకురామండి, ఎవరు తీసుకురాలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కేవలం టైంపాస్కి బురద జల్లడం తప్ప వీళ్ళకి ఏంటంటే ఏం సబ్జెక్ట్ లేదు. ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు కళ్ళు మూసుకున్నారు. ఏంటంటే 5 years అధికారంలో ప్రతి కూటమి పార్టీ అధికారం ఉంటుంది. మేము కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేస్తాము. ఇలాంటి వేస్ట్ మాటలు కాదు. ప్రజల యొక్క ఇబ్బంది ఉంటే ప్రజలను తీసుకొని కోర్టుకు రండి, లేదంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీకు దమ్ము లేదు కాబట్టి మీరు రావట్లేదు, మీ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి మీరు రావట్లేదు. అందుకే కంప్లీట్గా ఏంటంటే మీ ప్రజలు మీ మీద ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. మీకు ఇప్పుడు ఏంటంటే మీకు నెక్స్ట్ అనేది పొజిషన్ లేదు. కార్పొరేషన్స్ కూడా మీకు పొజిషన్ లేదు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో మెగా డిఎస్సీ ఇచ్చామంటున్నారు. ఇక్కడేమో 2025 మెగా డిఎస్సీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో తప్పు జరిగింది, మేము ఇచ్చిన మెగా డిఎస్సీలో అసలు తప్పే జరగలేదు, ట్రాన్స్పరెంట్గా జరిగింది అంటారు. అసలు జగన్ గారి హయాంలో నిజంగా మెగా డిఎస్సీ వచ్చిందంటారా? అంటే ఇది ఏంటంటే అన్నీ నేనే చేశానంటారు. చేశానంటే ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు స్టూడెంట్స్ సరే నువ్వు చేసావంటే ఎవరైనా మీకు క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, మెగా డిఎస్సీ క్వాలిఫై స్టూడెంట్స్ చూపించమనండి. సో మీరు ఎంతమందికి ఇప్పించారనేది ఒక అసెంబ్లీ ద్వారా చర్చిద్దాం రండి. రారు. మీ దగ్గర ప్రూఫ్స్ లేవు, మీ దగ్గర దమ్ము లేదు, ప్రూఫ్స్ లేవు, ఏమి చేత కానీ మీ దద్దములు అనమాట. మీ క్యాబినెట్ లాస్ట్ 5 years మీరు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు చేశారో మీరు దద్దములు కాబట్టి, చేతకాలం క్యాబినెట్ కాబట్టి మీరు దోచుకోవడం తప్ప ప్రజలకి ఏ మాత్రం లాభం చేయలేదు. అది స్టూడెంట్స్కైనా సరే, ప్రజలకైనా సరే, వెనకబడిన బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయినా సరే, అన్నిటికీ ఎవరికి ఏ న్యాయం చేయలేదు. కాబట్టి మీకు ఈరోజు 151కి 11కి తీసుకెళ్ళిపోయారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 3 రోజులు అసెంబ్లీ సమావేశాల్లో సవాల్ విసిరారు. ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ స్వీకరించరాలేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్నారు మీడియా ముందు, కానీ అసెంబ్లీకి రావట్లేదు. దీని గురించి ఫైనల్గా మీరేమంటారు పబ్లిక్గా? ఏమండి, ఆయన దమ్ము లేదు, రాడు.
ఆయన దగ్గర ప్రూఫ్స్ లేవు. ఈరోజు ఏంటంటే ప్రెస్ మీట్ పెడతాడు ఆయన. ప్రెస్ మీట్ పెట్టి ఏపీపీఎస్సికి మెగా డిఎస్సికి తేడా తెలియదు. అంటే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మెగా డిఎస్సికి తేడా తెలియనాడు. మేము లాస్ట్లో ఎవరైతే ప్రజలు ఆయనకి లాస్ట్ ఎక్స్ సీఎంగా ఉన్నాడో వేస్ట్ అనమాట. అంటే ఈయనకి మెగా అసలు యూపీఎస్సిది పిఎస్సి ఏపీపీఎస్సి గురించి తేడా తెలియనాడు. ఈరోజు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నా అంటే జనాలు అసలు ఈయన మీద అసలు ఏంటి అనేది, అసలు ఎందుకు ఈయనకి లాస్ట్ 5 years మేము ఓట్ వేసి మా టైం వేస్ట్ చేసుకున్నాము, లాస్ట్ 5 years కాస్త 30 ఏళ్ళు మేము బ్యాక్ వెళ్ళిపోయాము, ఇలాంటి మళ్ళీ రాకూడదని ఈడు ఏదో జనాలు కన్ఫ్యూజ్ చేయడానికి ప్రెస్ మీట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కానీ ప్రజల్లో ఏ మాత్రం లేదు. ఆ గంజాయి బ్యాచ్ తప్ప వీళ్ళ వెనకాల వేరే బ్యాచ్ అయితే ఎవరు లేరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి సవాల్ని ఎందుకు స్వీకరించడం లేదంటారు? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ని స్వీకరించాలి. వచ్చి తర్వాత దానికి సమాధానంగా ఒక పేపర్ ప్రూఫ్ అనేది చూపించి ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ఉద్యోగాలు 16,20 ఇచ్చిన ప్రభుత్వం ఇది. మరి ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఒక డిఎస్సి ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేవు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న పథకాలను చూసి అతను ఓర్వలేని పక్షంలో ఎటువంటి మాటలు ఎదుర్కోవటం జరుగుతుంది. అలాగే నిరాదరణ, అంటే ఒక ప్రూఫ్ లేని కాగితం, ప్రూఫ్ లేని ఎవిడెన్స్ లేకుండా ఎలాగంటే అలా మాట్లాడటం. అలాగే ఆ గొడ్డల పార్టీకి లోకడ బాబాయ్ గారు మీద జరిగిన దాడికి ఒక ఆధారం లేదు, ఒక ఆదర్శం లేదు, ఏది నిరాపదన లేకుండా ఆయన ఎలాగంటే అలా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఆరోపణలను ఎదుర్కోవాలి. దమ్ముంటే ఎదుర్కొని లోకేష్ గారి సవాళ్ళని ఎదుర్కొని వచ్చి అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని మేమందరం సభాముఖంగానే కోరుకుంటున్నాం. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు 2 సార్లు సవాల్ విసిరారు. ఒకసారి పబ్లిక్ మీటింగ్ వేదికగా ఓపెన్ డిబేట్కి వస్తాను, డేట్ టు టైం ఫిక్స్ చేసుకొని నేను రెడీ అని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా 3 రోజులు టైం ఇస్తున్నాను, రండి మెగా డిఎస్సి గురించి మాట్లాడదాం అని అన్నారు. అసలు 2 సార్లు సవాల్ విసినా జగన్ గారు అసలు స్పందించట్లేదు. కింది స్థాయి నాయకులు పేరునాని, అంబటి రాంబాబు తదితర నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఎందుకు జగన్ గారు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు? అసెంబ్లీకి రావాలంటే ఆయన భయపడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు లోకడ ప్రభుత్వంలో అసలు బుర్ర పని చేయట్లేదు ఆయనకి. ఆ ప్రభుత్వంలో చేసిన దాడులు, దహనకాండలు అన్నీ విపరీతంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇలా ఎదుర్కోబట్టే ప్రభుత్వం మారి ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. ఆయన చేసినటువంటి ఎన్నో అరాచకాలు ఎస్సీల మీద కానీ లోకడ ఆయన వాళ్ళ బాబాయ్ మీద కడపలో చేసిన ఎన్నో వితండవాద పనులు కూడా అన్నీ ఇలా చేకూరబట్టే ఈ ప్రభుత్వంలో 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. ఆయన ఖచ్చితంగా వచ్చి అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సవాల్ని ఎదుర్కోవాల్సిన ఎంతైనా ప్రతిపక్ష నాయకుడిగా ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సిలో తప్పు జరిగింది అని అంటున్నారు. తప్పు జరిగిందన్నప్పుడు అసెంబ్లీకైనా వెళ్ళి చర్చించాలి, లేదు అని అంటే కోర్టుకైనా వెళ్ళి ఆధారాలతో సహా ప్రూవ్ చేయాలి. ఈ 2 జరగక కేవలం మీడియా ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఎలా కనిపిస్తుంది జగన్ గారు కేవలం మీడియా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయడం అనేది ఎలా చూస్తారు మీరు? అసలు దమ్ముంటే ప్రూఫ్ చేయించమనండి, ఇక్కడికి వచ్చి ప్రూఫ్ చేయండి. ఈ ప్రభుత్వంలో ఆయన లోగడ ప్రభుత్వంలో ఇక్కడ ఆ ప్రభుత్వంలో ఏది కూడా డిఎస్సి కింద ఏ జాబ్ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఒక మెజార్టీగా 16,500 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేగాని ఏమీ ప్రూఫ్ లేకుండా పేపర్ ఎవిడెన్స్ లేకుండా ఆయన వాదోపవాదాన్ని నిరూపించాల్సిన బాధ్యత ఉంది. స్పీకర్ ముందుకు వచ్చేసి ఆయన ఇచ్చిన సవాళ్ళని ఎదుర్కోవాలని బాధ్యత కూడా ఉందని మేము కోరుకుంటున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, మీరేమంటారు దాని గురించి? ఆయనకి వస్తే ఆయన ముందు స్పీకర్కి సమాధానం చెప్పాలి, ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలి. ఇలా అభివృద్ధి పరంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే 2,000 పథకాన్ని 4,000 చేస్తున్నారు. ఆ పథకాలన్నిటికీ కూడా సంక్షేమ పథకాలకి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన మాట్లాడే విధానానికి 11 మంది ఎమ్మెల్యేలు పరిమితం అయిపోయిన ఒక ప్రజానాయకుడు అని ఎలా చెప్పుకుంటాడు ఆయన? అసలు అసెంబ్లీకి రాకపోవడమే అసలు ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రాకుండా పోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి కనీసం అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం అయినా చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరైతే వ్యక్తిగతంగా ఏం ఫీల్ అవుతున్నారు? మెగా డిఎస్సిలో తప్పు జరిగిందని ఫీల్ అవుతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ గత 2-3 నెలలుగా మెగా డిఎస్సి గురించి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు తెలియజేస్తున్నారు. మీరైతే వ్యక్తిగతంగా ఏం అభిప్రాయపడుతున్నారు? తప్పు జరిగిందంటారా మెగా డిఎస్సిలో? మరొకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయనకి దమ్ముంటే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సవాల్కి ఎదుర్కొని వచ్చి ఒక పేపర్ ప్రూఫ్ చూపించేసి సవాల్ ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మీలో నమ్మకం అనేది, ధైర్యం అనేది ఉంటే ఎవిడెన్స్ లేని మాటలు మాట్లాడకూడదని వచ్చి సవాల్ ఎదుర్కొని ఒక పేపర్ ప్రూఫ్ ఆధారంగా చూపించగలరని మేము మళ్ళీ కోరుకుంటున్నాం. మరి ఫైనల్గా అయితే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం, విమర్శలు చేయడం, చర్చకు రాకపోవడం ఎలా అనిపిస్తుంది మీకు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 ఏళ్ల రాజకీయ పరిణితి అయితే ఎలా కనిపిస్తుంది మీకు?
ఆయన చేయలేదని బాధపడుతున్నారంటే సరిపోయిద్దండి. ఆయన ఎటువంటి అభివృద్ధి అనేది చేయలేదు. కూటమి ప్రభుత్వం ప్రతిదీ అడుగు కూడా అభివృద్ధి పథం వైపు చూస్తున్నారు. ఆయన ఎన్నడూ లేని ఈ ప్రభుత్వం ఎన్నడూ లేని విధానాలని అమరావతిని అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ప్రజా సంక్షేమ విధానం కోసం కానీ ఎప్పుడూ లేని ఈ ఒక సంక్షేమ పథకాలను విడుదల చేయడం అమలు చేయడంలో కూడా ఇది అభివృద్ధి బాటలో నడుస్తుంది కాబట్టి ఆయన చూడలేని పక్షంలో అలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే కావాలనే ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారా? ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఎందుకంటే మరి ఎన్నో సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాలు చేసినా కూడా 2,000 రూపాయలకు తీసుకురావడం పెన్షన్ చేయడం జరిగింది. మరి వచ్చిన 2 సంవత్సరాలు నిరంతరం కూడా 4,000 రూపాయలు వృద్ధులకు కానీ ఆ ఇంటి పెద్ద కొడుకులాగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక విధానాన్ని 4,000 ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన పెన్షన్ కుటుంబానికి అందజేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారు ఖచ్చితంగా చెప్పాలి. మరి ఒక మాటలో మీరేమంటారు? మెగా డిఎస్సీలు ఈరోజు ఆరోపణలకి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? నిజంగా నారా లోకేష్ రాజీనామా చేయాలా? ఎందుకండి చేసేది? ఆయన వల్ల చేతెత్తి చూపించనండి, అవసరమైతే ఎదుర్కోమనండి, ఆ సవాలు ఎదుర్కొని వచ్చేసి చూపించమండి. పేపర్ ప్రూఫ్ లేదు, ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారమైన ఆధారాలను వేయటం, ఈ అభివృద్ధి ఆయన చూడలేకపోవటం, ఈ పథకాలని ఈ పరిపాలన ఆయన చూడలేకపోయిన మాట్లాడుకుంటారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇస్తున్నాం ఏంటంటే, మీరు దమ్ముంటే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సవాల్ని ఎదుర్కొని ఖచ్చితంగా వచ్చి ఒక పేపర్ రూపంలో ఆధారం చూపించగలరని నేను మళ్ళీ కోరుచున్నాను మిమ్మల్ని. వాళ్ళు చేసిన తప్పులు ప్రజలు తిరస్కరించారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దుర్మార్గాలు 1-2 కాదు. ఎక్కడ కనపడిన మైనింగు దోసుకున్నారు, ఇసుక దోసుకున్నారు, భూములు దోసుకున్నారు, ఆస్తులు దోసుకున్నారు. అంత వాళ్ళు చేసినంత దుర్మార్గానికి ప్రజలు బుద్ధి చెప్పారు. రెండోది, ప్రభుత్వం బాగా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన పనులు చేస్తుంది. దాన్ని గవర్నమెంట్ జాబులు డిఎస్సి లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఇచ్చిన ఒప్పందం ప్రకారం ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళ మీద బురద జల్లడానికి వీళ్ళు ఏదో అబద్ధాలు ఆడటం తప్పితే వీళ్ళ వల్ల ఏది కాదు, వీళ్ళు ఏం చేయలే. అసెంబ్లీ సాక్షిగా రమ్మని లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేసినప్పుడు రావాలా, వచ్చి చర్చించాలి. లేదు బయటకు వస్తా ఉన్నారు, బయటైనా వచ్చి చర్చించాలి. వాళ్ళు రాకుండా మాట్లాడకుండా ఎవరెవరో ఏదో యూట్యూబ్లో పెడతారు పిచ్చి మాటలన్నీ. ఈ పిచ్చి మాటలు జనాలు తినే రోజులు పోయినాయి. ఇప్పుడు రాబోయే రోజులు ప్రజలు ఏ ప్రభుత్వం ఎలా చేసింది, ఎలా ప్రజలకి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకొని మళ్ళీ 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెబుతారనేది మా అభిప్రాయం. ఓకే, మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం బాగాలేదంటున్నారు, మెగా డిఎస్సీలో తప్పు జరిగిందంటారు, లా అండ్ ఆర్డర్ బాగోలేదంటారు. ఇలా ప్రతి ఒక్క విషయం గురించి కూడా విమర్శిస్తున్నారు. మరి విమర్శించినప్పుడు చర్చకు రమ్మంటే ఎందుకు రావట్లేదు? అసలు అసెంబ్లీ అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడడం లేదు ఎందుకు? కేవలం మీడియా ప్రెస్ మీట్లకే పరిమితం ఎందుకు అవుతున్నారంటారు? ఇప్పుడు మెగా డిఎస్సీ మీద తప్పుడు ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేకపోయారు? వాళ్ళు చేసిన దుర్మార్గాలే వాళ్ళకి ఇలా శాపాలైనాయి. ఇవాళ మెగా డిఎస్పీ ఇప్పుడు లోకేష్ బాబు గారు ప్రకటించారు. దాంట్లో ఏం తప్పులు జరిగినాయి, ఎక్కడ ఏం చూపిస్తున్నారు? వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలు ఎంప్లాయీసే రివర్స్గా వాళ్ళకి ధర్నాలు చేస్తున్నారు వైసీపీకి వ్యతిరేకంగా. ఈ వైసీపీ వాళ్ళు కావాలని వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ ధర్నాలు చేయటం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పక వాళ్ళ ఏది కాదు. బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఇంకా ముందుకు కూటమి ప్రభుత్వం జరుగుతుందని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, మెగా డిఎస్సీ గురించి మాట్లాడారు. కానీ 3 రోజులు అయింది నారా లోకేష్ గారు సవాల్ విసిరితే అసెంబ్లీకి రావడం మానేసి ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడే ప్రెస్ మీట్ చూసే ఉంటారు కదా, అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయన మాట్లాడిన తీరే ఎలా అనిపించింది మీకు? ఏమండి, కాసేపు ఏమో మెగా డిఎస్సీని సపోర్ట్ చేస్తారు, కాసేపు మెగా డిఎస్పీ మంచిది కాదు, అంతా అవినీతి జరిగింది అంటారు. ఎక్కడ అవినీతి జరిగింది? అవినీతి జరిగితే పలానా జరిగింది, పలానా దగ్గర పలానా వాళ్ళకి అన్యాయం దుర్మార్గంగా మీరు అమ్ముకున్నారని చెప్పి చూపించండి. మీరు మీ వల్ల కావట్లేదుగా, ఊరకు మసిపూసి మాడిగా చేయడం దేనికి? మీ వల్ల ఏమైనా ఉంటే అసెంబ్లీకి రండి, చర్చించుకొని చర్చల్లో చూపించండి మీ దగ్గర ఉండే ఏమైనా ఉంటే ఆధారాలు. అదే లేదు బయటకైనా ఛాలెంజ్ చేసినారు లోకేష్ బాబు గారు, బయటైనా చర్చకు రండి, వచ్చి అప్పుడు మాట్లాడాలి. అంతేగాని ఏం లేకుండా మేము అది చేసాం ఇది చేసామని మాటలు చెప్పుకుంటున్నారు. మనం చెప్పట్లా ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అప్పుడు ఏం చెప్పారు? ఎయిర్పోర్ట్ అంతా మేము చేసామన్నారు. అంతకుముందు ఏమన్నారు? ఫస్ట్లో ఎర్ర బస్సులు కూడా బాగు అక్కడికన్నారు. ఇవాళ ఎవరు జనాలకు తెలియట్లేదా వాళ్ళు అబద్ధాలు చెప్పేది? అలాగే పోలవరం గురించి జనాలకు తెలియదా? ఎలుగొండ ప్రాజెక్టు గురించి జనాలకు తెలియదా? ఎలుగొండ ప్రాజెక్టు అసలు ఓపెన్ చేయకుండానే, అసలు దానికి వర్క్ పూర్తి అవ్వకుండానే ఓపెన్ చేసి అచ్చలాపలకం వేసుకున్నారు. ఇది వాళ్ళ విధానం. ఇప్పుడున్న ప్రభుత్వం అలా కాదు, పనిచేసి జనానికి చూపించి ఓపెన్ చేస్తున్నారు. ప్రజల్లోకి పబ్లిక్కి వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, ఒక సర్పంచ్లు వెళ్తున్నారు, కార్పొరేటర్లు వెళ్తున్నారు, ఎంపీలు వెళ్తున్నారు, అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కాదు, మళ్ళీ 29లో కూడా వీళ్ళకి ఇప్పుడు ఉన్న 11 సీట్లు వస్తాయో 9 వస్తాయో కూడా తెలియదు.
ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీని ఉద్దేశించి మాటికి మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకులు అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. ఇన్ని చేసే బదులు కనీసం కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేయడం లేదు. అలా అని చెప్పి అసెంబ్లీకి వచ్చి చర్చకి రావట్లేదు. ఇవన్నీ చేయనప్పుడు ఎందుకు ఈ నిరాధారమైన ఆరోపణలు, ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు అంటారు? అసలు వైసీపీ మాట్లాడే తీరైతే మీకు ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ కావాలని చేసేదండి. వాళ్ళకి ఏంటంటే ఇంకేం లేదు. ఇది ఒక దాని మీద జనాల్లోకి ఏదో వీళ్ళు చెప్తే జనాలు నమ్ముతారనుకొని ఒక తప్పుడు ప్రచారం తప్పితే వాళ్ళకి ఏ ఆధారం లేదు. వాళ్ళు ఏం చేయడానికి ఏం చేయాలో వాళ్ళకి అసలు పోవట్లా. ముందు ఏం చేయాలో తెలియట్లా, ప్రజల్లోకి ఎట్టబోవాలో కూడా తెలియట్లా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా ప్రభుత్వంలో మెగా డిఎస్సీ ఇచ్చామంటున్నారు. ఆయన ప్రభుత్వంలో ఇచ్చింది యాక్చువల్గా ఏపీపీఎస్సీ, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి హోదా పదవులు అటువంటి ర్యాంక్స్ ఇచ్చారు. ఆయనేమో మెగా డిఎస్సీ ఇచ్చామంటారు. దాని గురించి మీరేమంటారు? అసలు ఆయన ఆ విషయంలో మాట్లాడిన తీరు ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరేమంటారు మరి? మెగా డిఎస్సీ అసలు ఆడిచ్చాడు ఆయన ఏమి ఇవ్వలేదు. అవన్నీ కావాలని వాళ్ళు అబద్ధాలు చెప్పుకొని జనాన్ని మోసం చేయడం తప్పితే వాళ్ళ పేపర్ ఒకటి ఉంది, వాళ్ళ ఈడియో ఒకటి ఉంది. ఈడియోల్లో వాళ్ళు చెప్పుకొని ప్రజల్లోకి పోయి ఏదో జనాన్ని ఇంకా మోసం చేయాలని ఒక ఆలోచన తప్పితే వాళ్ళు అసలు మెగా డిఎస్సీ ఎక్కడ ఇచ్చారండి? వాళ్ళు ఎక్కడా ఇవ్వలే, అసలు ఎప్పుడు ఇవ్వలే. 5 సంవత్సరాలు ఆయన ఏమి ఇవ్వలే. కాకపోతే ఆయన 5 ఏళ్ళే దోచుకుంది ఏంటంటే లిక్కర్ మీద, ఇసుక మీద, ల్యాండ్ మాఫియా మీద ఇట్లాంటి ఆక్రమణలు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది మంత్రులు, ఎంతమందిని భూ కుంభకోణాలు ఇరుక్కొని ఎంతమంది ఇప్పుడు సిట్లని, ఎంక్వైరీలని ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? వాళ్ళు తప్పు చేశారు, ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు. అంతేగాని అంత మించి ఏం లేదు. ఫైనల్గా అయితే మీరేమంటారు? నారా లోకేష్ గారు ఇచ్చిన సవాల్కు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, అసెంబ్లీకి రాలేదు. మీరేమంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చర్చలకు రానప్పుడే వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. జనాలకు బొటక పుకార్లు చేయడం కోసం వాళ్ళు చేస్తున్నారు అనేది జనానికి అర్థమైపోయింది. అంతకుమించి వాళ్ళ వల్ల ఏది కాదు, వాళ్ళు ఏం చేయలేరు కూడా. ప్రజలేవని ప్రతిపక్ష నాయకుడు పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. దానికోసం పదే పరితపిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటానికి ఆయన సిద్ధంగా లేరు. మెగా డిఎస్సీ అనాలో ఏపీపీఎస్సీ అనాలో తెలియదు. ఇంకా నయ్యం కొన్ని రోజులు అయితే ఆయన ఏపీఎస్ఆర్టీసీ అంటారేమో మరి దాని గురించి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. పదే ఒక విషయం చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. ఆయన హయాంలో ఏపీపీఎస్సీలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీని వెనక ఎవరున్నారు, ఎవరు ముందు నడిపించారనేది కూడా ప్రజలు తొందరలో చెప్పబోతున్నారు. ప్రజలకి దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా చెప్పాల్సిన డిఎస్సీ మీద కాదు, డిఎస్సీ ట్రాన్స్పరెంట్గానే జరిగింది. అందుకే 16,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. మీరు 5 ఏళ్ళలో ఒక డిఎస్సీ కూడా పెట్టలేదు. ఇంతకుముందు మెగా డిఎస్సీ పెడతానని చెప్పి మొదటి హామీ ఇచ్చింది మీరే. 5 ఏళ్ళలో ఒక డిఎస్సీ కూడా పెట్టకుండా పారిపోయిన మీరు మెగా డిఎస్సీ పెట్టి 16,000 ఉద్యోగాలు ఇచ్చిన నారా లోకేష్ని విమర్శించడం మీకే సిగ్గుచేటది. మీరు ఏదైతే ఏపీపీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చారో అవన్నీ అక్రమంగా ఇవన్నీ జరిగినాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. దాని మీద ముందు మీరు సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా అసలు జగన్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? నారా లోకేష్ వేసిన సవాల్కి అసలు స్పందించడం లేదు ఎందుకంటారు? ముందు జగన్ గారికి ఆ సబ్జెక్టు మీద అవగాహన లేకపోవడం, 2 సరైన ఆయన్ని నిర్దేశించడంలోనూ, ఆయన నడిపించడంలోనూ, ఆయన నడవడంగానో, నాయకుడిగానో ముందు నడవడంలోనూ వెనకబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ రాకపోతే ప్రజలు తిరస్కరిస్తారని గ్రహించలేకపోతున్నారు. ఏదో గతం మాదిరిగా జరిగిద్ది అని అనుకుంటున్నారు. ఇప్పుడు అలా లేవు, పరిస్థితులు మారినాయి. ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అనేది రాష్ట్రంలో పాలన కూడా. మరి మెగా డిఎస్సీ మీద ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. కానీ అసెంబ్లీకి కానీ కోర్టుకు కానీ వచ్చి ఎందుకు చర్చించడం లేదు? వీళ్ళు పెట్టే ర్యాలీలో ఎవరు ఉంటున్నారు? రిలే ర్యాలీల్లో మనం కూడా చూస్తున్నాము. ఎటువంటి మనుషులు ఉంటున్నారు? జంజీ అంటున్నారు, జంజీ ఉండరు, ఏజ్డ్ ఉంటున్నారు, 60+ అంతా అన్నయ్య కోసం, బిర్యానీ పొట్టాల కోసం వచ్చేవాళ్ళు తప్ప నిజమైన బాధితులు ఎవరు అందులో లేరు. అసెంబ్లీకి రాకపోవడం గురించి చర్చించడం గురించి జగన్ గారు విజ్ఞతగా వదిలేయాలి మనం. ఎందుకంటే ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉండదనేది మనం గత 5 ఏళ్ళుగా చూసాము. రాష్ట్రాన్ని ఎంత సైకోగా పరిపాలించారనేది ఇప్పుడు కూడా చూస్తున్నాము. గొడ్డలి పార్టీ రాబోతుంది, గొడ్డలి ప్రభుత్వం రాబోతుందని చెప్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది అనేది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఒక యువకుడిగా అసలు మీ అభిప్రాయం ఏంటి? అంటే మెగా డిఎస్సీలో తప్పు జరిగింది, ముఖ్యంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు, పేపర్ లీకేజ్ అయింది, స్కామ్ జరిగింది, హారిజంటల్ విధానం అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? మెగా డిఎస్సీలో నిజంగా తప్పు జరిగిందంటారా? ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఒక స్పోర్ట్స్ కోటాలు రకరకాలు ఉంటాయి. స్పోర్ట్స్ కోటాలో ఒక జాబ్ అని చెప్తే సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా ఇస్తారు? అది స్పోర్ట్స్ కోటా జాబు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళు ఫస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారు. సెకండ్ క్వాలిఫై అయిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చి బాధ్యతలుగా చెప్తే దానికి ఏ రకంగా సమాధానం చెప్తే ఇప్పుడు నువ్వు ఉన్న ప్రతిపక్ష నాయకుడు అవ్వలేదు, ప్రతిపక్ష నాయుడు పాత్ర నాకు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఎలా ఇస్తారు? ఇది కూడా అలా ఉంటుంది. అది నువ్వే ఆలోచించుకుంటే మంచిది. అది ఆలోచించకుండా ఏకాడికి ప్రజల మీద భారం మోపుతాం, ప్రజల్ని తప్పుదావ పట్టిస్తాం,
ప్రభుత్వం మీద విషం చిమ్ముతా ఉంటే జరగని పని అది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆ పార్టీ నాయకులు కానీ మెగా డిఎస్సిని ఓపెన్ చేసుకుని ఈరోజు విస్తృతమైన విమర్శలు చేస్తున్నారు? మరి ఏమీ లేదన్నప్పుడు అసలు ఈ విమర్శలు ఎందుకు, ఈ ప్రచారాలు ఎందుకు, ఈ ఆరోపణలు ఎందుకు అని అంటారు? ప్రభుత్వం మీద బురద చల్లడానికి గత 2 ఏళ్ళుగా ఏమీ దొరకలా జగన్మోహన్ రెడ్డి గారికి. తల్లికి వందనం వేయలేరు అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. ఉచిత బస్సు ఇవ్వలేనన్నారు, ఉచిత బస్సు ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ ఇవ్వన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. మెగా డిఎస్సి పెట్టడానికి విపరీతమైన కోర్టులో కేసులు వేశారు. ఆ కోర్టులో కేసులన్నీ జయించి అవన్నీ చల్లాచెదురు చేసి మన నారా లోకేష్ గారు మెగా డిఎస్సి నిర్వహించి 16 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వం మీద చేయడానికి ఎటువంటి ఆరోపణలు లేక ఈ మెగా డిఎస్సి అనే భూతాన్ని ప్రజలకు అర్థం కాని రీతిలో తీసుకొచ్చి బయట మెప్పించడానికి ఈ ప్రయత్నాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మాట్లాడిన తీరు, మెగా డిఎస్సి గురించి, ఏపీపీఎస్సీ గురించి, ప్రభుత్వం గురించి, నారా లోకేష్ గురించి చేసిన విమర్శల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపించింది ఆ ప్రెస్ మీట్? ముందుగా మీరు ఈ ప్రెస్ మీట్లు అనకూడదు, అక్కడ ప్రెస్ ఉంటారు కదా, ఎంత రికార్డెడ్ ముందుగానే మొత్తం ఎడిట్ చేసి చేయబడింది ఇవన్నీ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రెస్ రిపోర్టర్లు ప్రశ్నలు అడిగితే ఈ మాదిరిగా నా మాదిరిగానో లోకేష్ మాదిరిగానో చెప్పే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అన్నీ రికార్డెడ్ ప్రెస్ మీట్లు ముందుగానే రికార్డ్ అవుతాయి, తర్వాత బయటకు వెళ్తారు ఎడిట్ చేసి. మరి నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ఇచ్చారు ఆయన, కానీ మెగా డిఎస్సి ఇచ్చాం మేము, మా ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా జరిగింది అన్నారు. ఈ ప్రభుత్వంలో ఇచ్చిన మెగా డిఎస్సి తప్పు జరిగిందని అంటున్నారు. మీరేమంటారు? ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మీద మీరేం చెప్తారు? మొదటగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రెండింటి విషయాల మీద తేడా లేకపోవడం, ఇది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా 5 ఏళ్ళుగా రెండింటికి మధ్య తేడా తెలియకపోవడం, రెండు ఒకే మాదిరి ఉద్యోగాలు అనుకోవడం ఆయన తప్పు. దీన్ని మనం ఎలా చేయాలంటే మనం గ్రూప్ డి ఉద్యోగాలకి లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్లకి మధ్యలో తేడా తెలియని వాళ్ళకి 2 ప్రభుత్వ ఉద్యోగాలు అంటే దాన్ని మనం ఏం సమాధానం చెప్తాం? ఇది కూడా అంతే. అంటే ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి రావట్లేదు, నారా లోకేష్ గారు కౌంటర్ విసిరారు కదా, రాకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు ఫైనల్గా? అదే చెప్తున్నాను కదా, ఆయన ప్రజలు ఏమైనా ప్రతిపక్ష నాయకుడు మాత్రం కోరుకొని దాని మీద రావట్లా. ఇంకోటి అసెంబ్లీకి వచ్చి ఏ రకంగా ప్రశ్నించాలి, ఏం చేయాలి, ఏం మాట్లాడాలని ఆయన తెలియట్లేదు. అది శోచనీయం.